Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. జై శ్రీరామ్. విభీషణుని శరణాగతి సంఘటన. విభీషణుడు, నువ్వు నాకన్నా ముందు పుట్టిన వాడివి, పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతున్నదని, నీకు ప్రమాదకరంగా ఉన్నానని, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అనుకుంటున్నావు. నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, బంధువులు అందరూ సుఖంగా ఉండండి అని చెప్పి రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు విభీషణుడు. ఆయనతో పాటు మరో 4 రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ 5 ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు. విభీషణుడు మిగతా 4 రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరములు, రాక్షసుడు వచ్చాడు, కొట్టేయండి అని అక్కడున్న చెట్లన్నీ, పర్వతములను పెకలించేశారు. విభీషణుడు బెదరకుండా, నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెను రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. ధర్మాత్ముడైన దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. ఆయన నా మాటలు వినలేదు. ఆయన యందు అధర్మం ఉన్నది కనుక నేను ఆయనను విడిచిపెట్టి ఈ లోకములన్నింటినీ శరణివ్వగలిగిన రాముని శరణు కోరి వచ్చాను. నేను మీకు శత్రువుని కాదు అన్నాడు. సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి, వచ్చినవాడు మనకి పరమశత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించే ముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందికి దింపితే మన సైన్యంలో ఎటువంటి లోపములున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢాచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి భేదాలు కల్పిస్తాడు. నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వవద్దు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రాణిస్తే కాకి పిల్లలని గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పనిచేస్తాడు అన్నాడు. రాముడు, సుగ్రీవ, నా యందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్ధాన్ని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలని చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు. అంగదుడు లేచి, మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాం. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాం అన్నాడు. శరభుడు, మనం కొంతమంది గూఢాచారులని పంపిద్దాం. గూఢాచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢాచారులు చెప్పిన మాటలను బట్టి మనం నిర్ణయించుకుందాం అన్నాడు. జాంబవంతుడన్నాడు, ఇది వేల కాని వేల. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకొచ్చాడు. ఇప్పుడు పరుల ప్రదేశంలో మనం ఉన్నాం. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. ఈయనని తీసుకోకపోవడమే మంచిది అన్నాడు. మైందుడు, మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాం. అప్పుడు వాళ్ళు ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాం. చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనని స్వీకరిద్దాం,
లేకపోతే ఆయనని స్వీకరించవద్దు అన్నాడు. రాముడు హనుమవంక నువ్వేమీ చెప్పవా అన్నట్టు చూశాడు. హనుమంతుడు లేచి, మహానుభావా, నువ్వు 3 లోకములలో జరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి. నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చేయడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవముంచి అడిగారు. నేను మీ యందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి. కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు. విభీషణుడు కామరూపాన్ని పొందగలిగిన వాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చేయవలసిన వాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢాచారులని పంపమన్నారు. మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్న వాడి మీదకి గూఢాచారులను పంపి నిర్ణయించుకోవచ్చు. ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢాచారుని ఎలా పంపిస్తారు? కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు. మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాం? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వేయవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసిన వాడు అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం నష్టపోతాం. అన్ని వేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దామన్నారు. వేరొకరి యందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మన యందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము కాలము యందు దోషముందని చెప్పారు. దేశం చేత కాలం చేత ఇప్పుడే యథార్థమైన స్థితి ఉన్నది. యువతల వారికి అపకారం చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడిన వాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు. అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషము కానీ, శఠుడికి ఉండే బుద్ధి కానీ నాకు కనపడలేదు. మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోవడానికి ఏమీ కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యమేమున్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమల గురించి, మీ ధర్మం గురించి తెలుసు. ఆయనకి రావణుడు పౌరుషం తెలుసు. మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. మీరు వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు అన్నాడు. ఆ ధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చని నేను అనుకుంటున్నాను అన్నాడు. రాముడు, ఇప్పటిదాకా మీరందరూ దోషములు ఉన్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు. నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి, రామా, నేను నీ వాడను, నువ్వు నన్ను రక్షించు అన్న వారి యందు నేను గుణదోష విచారణ చెయ్యను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వత్రం మమ. వచ్చినవాడు విభీషణుడే కాని రావణుడే కాని నన్ను శరణు కోరిన వాడు ఎవడైనా సరే రక్షిస్తాను. యథార్థమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికీ ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించిన వాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది. అలాగే పక్కనున్న రాజుకు ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండింటి విషయంలో మనం తటస్థులం. కాని ఈ 2 కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు. సుగ్రీవ, ప్రపంచంలో భరతుడు లాంటి సోదరుడు ఉండడు. కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు గనక. నాలాంటి కొడుకు ఉండడు. తండ్రి ప్రేమని అంతలా పొందాడు గనక. నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్ని కోణంలో పోల్చి చూడవద్దు. వాడు దుష్టుడు కాని మంచివాడు కాని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండంలో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృథ్వీలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే నేను నా చిటికెన వేలిగోటితో చంపేస్తాను. పూర్వకాలంలో
ఒక చెట్టు మీద 2 పావురాలుండేవి. అవి ఒక ఆడపావురం, ఒక మగపావురం. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న 2 పావురంలను చూశాడు. అప్పుడు ఆయన బాణం పెట్టి ఆడపావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కింద పడిన ఆడపావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడపావురం చనిపోయిందని ఆ మగపావురం చాలా బాధపడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమీ కనబడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తాను ఏ ఆడపావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. ఆ మగపావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి 4 ఎండుపుల్లలను తీసుకొచ్చి ఎక్కడి నుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. ఈ వేడికి ఆ బోయవాడు పైకి లేచి స్వస్థతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగపావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆతిథ్యం ఇచ్చి తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి క్షత్రియ వంశ సంజాతుడనై దశరథుడి కొడుకునై నన్ను శరణాగతి చేసిన వాడి గుణదోషములను ఎంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా, శత్రుడినవుతానా? ఈ భూలోకంలో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే వాళ్ళ యోగక్షేమాలను నేను వహిస్తాను. శరణాగతి చేసిన వాడు బలహీనుడు, శరణివ్వవలసిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. రక్షించని వాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి. నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనను తీసుకురండి అన్నాడు. సుగ్రీవుడు, రామా, నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికీ చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి, రామచంద్ర, నేను రావణుని తమ్ముడను, నన్ను విభీషణుడంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగిలించి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి అన్నాడు. రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని లంకలో ఉన్న రాక్షసుల బలబలాల గురించి అడిగారు. విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. రాముడు, విభీషణ, బెంగ పెట్టుకోవద్దు. రావణుడిని బంధువులతో సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నేను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యే వరకు నువ్వు ఆగక్కర్లేదు. ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేస్తాను అన్నాడు. విభీషణుడు, మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను అన్నాడు. రాముడు, లక్ష్మణ, వెంటనే వెళ్లి సముద్ర జలములని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. రావణుడు శార్దూలుడనే గూఢాచారిని రాముడి దగ్గరకు పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలం అంతటినీ చూసి రావణుడి దగ్గరికి వెళ్లి, అది వానర సైన్యమా, సముద్రపు పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉన్నది. నువ్వు ఆ వానర బలమును గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు అన్నాడు. నేను మాత్రం సీతనివ్వను అని శుకుడు అనేవాడిని పిలిపించి, నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని. మధ్యలో నాకు కలహం ఎందుకు? మీరు ఆ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవ కాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి
నేను ఆయన కుశలం అడిగానని చెప్పు అని శుకుడిని పంపించాడు. శుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలను చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు, దుర్మార్గుడు దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు? రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము వాడి సందేశం నాకు అక్కర్లేదు అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరములు గూఢాచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకెగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. శుకుడు రామా రామా అని ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరములను శాంతింపచేసి శుకుడిని విడిపించాడు. వానరములు శుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి. ఏం చేస్తే ఈ సముద్రం మనకి దారిస్తుంది అని విభీషణుడిని అడగగా ఆయన రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారిస్తుంది అన్నాడు. చందనం మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానం చేసిన బాహువు, మనులతో కూడిన కేయూరములు మొదలైన వాటితో అలంకరింపబడ్డ బాహువు, ఆయన యందు ప్రీతి ఉన్న కౌసల్యాది తల్లుల వంటి అనేక మంది స్త్రీల చేత స్పృశింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకుని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాలేదు. రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు, ఈ ప్రపంచం పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండిపోయేట్లు చేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అలా చేసేటప్పటికీ పర్వతాలన్నీ కదిలిపోయాయి. వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కింద పడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోషపడ్డాయి. 2 యోజనముల దూరం సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపల నుంచి బయటకొచ్చాడు. సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకుని ఉన్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభమునకు తోడబుట్టిన ఒక మణిని మెడలో వేసుకుని ఉన్నాడు. పైకి కిందికి వెళ్తున్న తరంగ సదృశ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగా, సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచభూతములు ఉన్నాయి. వీటన్నింటికీ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి. అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు. సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైన తరంగములతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రం అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచేయడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి వాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువు నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్లు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగం వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడుతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉన్నది. అక్కడుండే జలాలని అభీరులు, దాసులనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని అక్కడికి ప్రయోగించు అన్నాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్లి అభీరులు, దాస్యుల మీద పడింది. అక్కడున్న వారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్లి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది.
అక్కడ మందాకిని జలాల వంటి తీయటి జలాలు ప్రవహిస్తాయి. అక్కడ గోసంపద పెరుగుతుంది. రోగాలు ఉండవు. మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరమిచ్చాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.